మనం ఖైరతాబాద్ నియోజకవర్గం బీజేఆర్ నగర్లో ఉన్నాము. ఇక్కడ చూస్తే మాత్రము సమస్యలు బస్తీవాసులను కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెంటాడుతున్నాయి. అయితే ఇటు చెత్త కుప్పలు కావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క నాలా సమస్య ప్రతిరోజు దీనికి సంబంధించి కూడా తాము ఈ యొక్క వాసన కావచ్చు, ఈ యొక్క చెత్తకు సంబంధించి యొక్క రోగాలు కావచ్చు, తాము చాలా రోజుల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నాము. అంతేకాకుండా తమ సమస్యను ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా బస్తీవాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఈ యొక్క ఓపెన్ నాలా అయితే వర్షం పడితే చాలు పూర్తిగా ఈ యొక్క నాలా నీళ్లు ఇళ్లలోకి వస్తాయి. దాని తర్వాత తాము ఇంట్లో కూడా ఉండడానికి వీలు లేకుండా పూర్తిగా సమస్యలు కూడా తమను వెంటాడుతున్నాయని చెప్పి కూడా పూర్తిగా ఈ యొక్క బస్తీవాసులు చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం బీజేఆర్ నగర్లో చూస్తే మాత్రము పూర్తిగా అంటే ఇటు డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా చిన్నాభిన్నంగా ఉంటుంది. ప్రతిరోజు డ్రైనేజ్ వ్యవస్థ కూడా తమను వెంటాడుతుంది. అయితే ఈ యొక్క చెత్తకు సంబంధించి చూస్తే మాత్రము ఎప్పటికప్పుడు ఈ యొక్క పూర్తిగా క్లీన్గా చేయాల్సిన యొక్క చెత్తను మాత్రము ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి ప్రధానంగా ఇటు బస్తీవాసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క చెత్త వల్ల తమ పిల్లలు కావచ్చు, తాము కావచ్చు రోగాల బారిన పడుతున్నాము. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఎక్కడ కూడా రోగాలను పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ఇటు బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే మొత్తానికి చూస్తే మాత్రము ఇక బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంతేకాకుండా బస్తీకి సంబంధించి వారందరూ కూడా ఉన్నారు. అయితే తాము చాలాసార్లు కూడా స్థానిక నేతలకు కూడా ఈ యొక్క దీనికి సంబంధించి ఫిర్యాదు చేశాము. ఫిర్యాదు చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఇక్కడ బస్తీవాసులు కూడా ఉన్నారు. చెప్పమ్మా, ముఖ్యంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి బస్తీలో? మాకు బాత్రూంలో డ్రైనేజ్ సాపు లేవు సారు. మేము జ్వరాలతో చచ్చిపోతాను. మాకు అది సాపు చేయాలా. మొత్తం గల్లీలు ఎవ్వరే కానీ ఒక్కరు పట్టించుకోరు. పైకి వెళ్ళి తెస్తారు, చిడీల కింద వేస్తారు. మరి కింద ఉంది ఇండ్లు, మా ఇంటి ముందు కిందనే వేస్తారు, మొత్తం వేస్తున్నారు. నిండిపోయింది సారు. ఇప్పుడు నేనేం చేయాలా? కొడుకు నేను ఒక్కదానే ఉంటాను. ఆ ఇంట్లో ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆ కొడుకు అలాగున్నాడు, ఈ కొడుకు అలాగున్నాడు. నేను ఒక్కదానే బతుకుతున్నా. ఇంతే ఉండా సార్. నాకు 2000 పింఛన్ వస్తుంది అంతే సార్. అంటే కాదు, మీ సమస్యలు డ్రైనేజ్ సమస్య కావచ్చు, అంతేకాకుండా మంచినీళ్ళు తాగే సమస్య కావచ్చు. మంచినీళ్ళు బాగా వస్తాయి కానీ నీళ్ళు మంచిగానే వస్తాయి కానీ మోరీలే సాపులేవు సార్. కలుస్తుంది ఫస్ట్ కలుస్తాయి. అవి ఏం చేస్తాము, బయట బాత్రూంలకు డబ్బాలకు పట్టుకుంటాం, లాస్ట్కు మళ్ళీ మంచినీళ్ళు పట్టుకుంటాం సార్. మీరు చెప్పండి, దీనికి సంబంధించి ఒక బస్తీ సమస్యలు ఏమేమి ఉన్నాయి ముఖ్యంగా మీకు? బస్సులు అంటే మామూలుగా ముఖ్యంగా అయితే డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు. అదే మెయిన్ ప్రాబ్లం. అది గల్లీల నుంచి వాటర్ లైన్ కూడా వేశారు. ఆ వాటర్ లైన్ పైన నుంచి డ్రైనేజ్ కూడా వస్తుంది. అప్పుడప్పుడు లీకేజ్ అయినప్పుడు వాటర్లో కూడా కలుషితం అవుతుంది వాటర్ కూడా. ఆ వాటర్ తాగడం వల్ల కొన్ని రోగాల బారిన కూడా పడుతున్నారు జనాలు. ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడైతే బాగుపడుతుందో వాటర్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అది మెయిన్ సమస్య. అంతేకాకుండా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సంబంధించిన సమస్య ఉంది. చాలాసార్లు దరఖాస్తు పెట్టుకున్న తమకు రాలేదంటున్నారు. అవును, అదైతే వాస్తవమే. చాలామంది పెట్టుకున్నారు కానీ ఎవరికైతే ఇంతవరకు ఒకరు కూడా వచ్చింది అయితే ఏం లేదు. ఇవి ఎప్పుడో అప్పుడు 20 సంవత్సరాల కింద కట్టించినవి డబుల్ బెడ్రూమ్ క్వార్టర్లు. అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. స్లాబులు కూడా కూలి పడుతున్నాయి కొన్ని ఏరియాలో. అది కూడా పట్టించుకునేటోడు ఎవరు లేరు. ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఓపెన్ నాలకు సంబంధించి చూస్తే వర్షం పడితే చాలా నీళ్ళు కూడా ఇండ్లలోకి వస్తాయని చెప్తా అంటున్నారు కదా, దాని సమస్య మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆ మెయిన్ అయితే అది పెద్ద లైన్ కదా, దాని మీద స్లాబ్ లేదు, ఏం లేదు. మొత్తం డ్రైనేజ్ వాటర్ వర్షాలు పడ్డప్పుడు మాత్రం ఘోరంగా పైకి వచ్చేస్తుంది వాటర్. ఇళ్ళల్లో కూడా వచ్చేస్తాయి. అది దోమలు, ఈగలు మొత్తం ఇళ్ళలోకి వచ్చేస్తాయి అక్కడి నుంచి. ఆ దోమల వల్ల మలేరియా, డెంగ్యూ ఇలాంటి వ్యాధుల వల్ల చాలామంది ప్రాబ్లంలో ఉన్నారు. అది వర్షాలు పడ్డప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. అది మొత్తానికి చూస్తే ఈ యొక్క సమస్యలు మాత్రం చాలా వెంటాడుతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని చెప్పి కూడా చాలా బస్తీవాసులో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అమ్మ, మీరు చెప్పండి, మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయి? ముఖ్యంగా చూస్తే గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ యొక్క సమస్యల నుంచి మీరు పోరాడుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకుంటున్నారా? ప్రతి ఒక్క గల్లీకి ప్రాబ్లంలు ఉన్నాయి. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చారు, బోరింగ్ గురించి చెప్తే బోరింగ్ శాంక్షన్ చేసిండు. కొంచెం నల్లల ప్రాబ్లం ఉంది, డ్రైనేజ్లో అది ఉంటే అది క్లియర్ అయిపోయింది. కాకపోతే ఇంకా కూడా మాకు ప్రాబ్లంలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గోడలు పడిపోతున్నాయి. మళ్ళీ ఈసారి మరి మేము కోరుకుంటున్నది ఏంటంటే ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ వాళ్ళైనా సరే మాకు పనులు చేయాలని మేము ఆశించేది అదే. మేము ఎందుకంటే గరీబ్ వాళ్ళం, మాకు ఇప్పుడు ఈ రూములు సరిపోవడం లేదు, పిల్లలు పెద్దగా అయిపోతున్నారు. మొన్న ఆల్రెడీ ఎమ్మెల్యే గారు వస్తే కూడా మేము ఇదే చెప్తే ఆ బోరింగ్ శాంక్షన్ చేసిండు. కొంచెం నల్లలది ఇబ్బంది ఉంది, ఎందుకంటే నల్లలు మాకు టైం కుదరడం లేదు. అది కూడా చేస్తా అన్నాడు, మరి ఇంకా చేస్తుండొచ్చు.
డేనిస్ ప్రాబ్లం ఉండే, అది క్లియర్ చేసిండు. మరి వాటర్ పైనుండి వర్షం వచ్చినప్పుడు వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది, రూమ్లలో కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ మొత్తం ఇంక చెత్త వాడిపోతుంది. మొన్న మరి ఎమ్మెల్యే గారు వచ్చి చూసిపోయాడు. మళ్ళీ ఆల్రెడీ మేము వాటర్ గురించి కూడా చెప్పినాము, చేస్తా అన్నాడు, కానీ ఇంక ఇప్పటివరకు అయితే మరి ఏం కాలేదు. అంటే మొత్తానికి చూస్తే ఒక డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం పూర్తిగా చిన్న భిన్నంగా ఉంది. డ్రైనేజ్ నీళ్ళు కూడా మంచినీళ్ళకి రావడంతో తాము తాగలేకపోతున్నాం, అవి తాగితే పూర్తిగా రోగాల బాటిన పడుతున్నామని కూడా స్థానిక బస్తీవాసులు చెప్తున్నారు. చెప్పమ్మా, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అదే సమస్యలు ఇప్పుడు చెప్పిన సమస్యలే ఉన్నాయి. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి ఎక్కుతున్నాం. వాళ్ళు వేసిన పైపులు ఇప్పటిదాకా అవి చితికిపోయినాయి. అట్లనే అవే గల్లీలలో వాసన వచ్చి ఇట్లా రోగాలు వచ్చి ఇట్లా వస్తున్నాం. పైసలు ఎడకెందాలి, పొద్దున్న లేచి మేము ఇండ్లలో పని చేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు మందులకు మాకులకు పైసలు అంటే ఎక్కడికైనా వస్తాయి మా దగ్గర. అదే గల్లీలలో వాసన వస్తుంది, ఆ వాటర్లలో అవి నిలబడుతున్నాయి. అప్పుడు వేసిన పైపులు ఇంతవరకు అన్నీ చితికిపోయినాయి గల్లీలలో. ఆ నీళ్ళన్నీ వాసన పట్టి వాసనకు ఆ ఇంట్లో ఆడవనే వండుకున్నాలి, ఆడనే అందులో పోవాలి. ఆ నీళ్ళు బి వస్తట్టున్నాయి, అన్నీ చితికిపోయినాయి. అవి ఎప్పుడు వాడిపోతాయి? నిన్న వాడిపోయింది. ఒక ఆయన నెత్తి మీద వాడిపోతుండే చేతి, ఆయన కొంచెం జరిగినందుకు మంచిగా అయింది. अब ये है साहब, देखो हमारे गलिया में सब ये है। अब हम लोगों तो ये घर है, बच्चे पूरे किराएदार किराए से है। अब वो ये बस नहीं हो रहा, पूरे बच्चे किराए से है हमारे। हम मियाँ बीवी है यहाँ, एक मेरा नवासा है, बस होता है, कुछ भी नहीं है। अब पानी का हमारे नल का ज़्यादा टाइम से छोड़ना है। हम लोग काम जाने वाले हमारे बातें कर रहे, टाइम से आना 11 बजे जाके 12 बजे खोल रहे, पूरा 1 बज जा रहा। अब हम कब काम को जाना, कब कर लेना। कम से कम 3000 भी काम बातें कर रहे गए तो पानी का बोल रहे उनको ज़्यादा से ज़्यादा जल्दी खोलो हमारे को पानी का। ऊपर जैसा आ रहा हमारे को ऐसा है तो बस है वाटर का। अब हम लोग तो माशाल्लाह से अच्छे अल्हम्दुलिल्लाह से। अब ये बीमारी पानी की वजह से, इसकी वजह से बीमारियाँ आ रहे, मच्छर आ रहे। वो तो ये गले में पूरे साफ़ करे तो बस है। आप लोगों को कौन है कि अस्सलाम वालेकुम, आप लोगों को सब अच्छा करो बस। అంటే మీరు చెప్పండి, ముఖ్యంగా చూస్తే చాలా సమస్యల నుంచి కూడా వెంటాడుతున్నాయి, చాలా ఏండ్ల నుంచి కూడా మీరు బాధపడుతున్నారు. ముఖ్యంగా మీకు ఎలాంటి ఒక సమస్యలు పోవాలంటే ఏం కావాలి మీకు? ఇక్కడ ప్రధానంగా బసవతారక నగర్లో ఉన్న సమస్య ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఆ పైనుంచి చెత్త వేయటం వల్ల ఆ చెత్తలో నుంచి వచ్చిన నీళ్లు నిత్యం మురికి నీళ్ళు వస్తున్నాయి. ఆ చుట్టుపక్కల ఉన్న 10-15 ఇల్లులు. ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, కొంతమంది నాయకులు చెప్తారు మాకు ఆ కాన్సెన్సీ మాకు వస్తుంది కానీ డివిజన్ మాకు రాదు, ఆ డివిజన్ జూబ్లీస్కి వెళ్తుంది, మాదేమో ఖైరతాబాద్కి వస్తుంది. ఆ సమస్యలతో ఈ 2 బస్తీలు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఏ ఒక్క కార్యాచరణ కూడా ఇక్కడ సరిగ్గా చేయలేకపోతున్నారు. మేము గవర్నమెంట్కి ఒకటే సూటుగా సమాధానం చెప్తున్నాము, ఈ బసవతారక నగర్లో నివసిస్తున్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఇప్పుడు చూస్తే ఏ గల్లీలో కూడా ఇలా కొంతమంది చెప్తున్నారు నాయకులు, మేము డ్రైనేజ్ చేసినాము, వ్యవస్థ బాగుంది, మేము హైదరాబాద్ని డల్లాస్ చేసినామని చెప్తున్నారు తప్ప ఏ డల్లాస్ లేదు, ఏది లేదు. మీరు చూస్తున్నారు కదా ఈ నాలా చూస్తున్నారు కదా, గత కొన్ని సంవత్సరాల ముందు చూడండి, చిన్నపిల్లలకి జ్వరం వచ్చి ఆ దోమల వల్ల మలేరియా, డెంగే ఇలాంటి ప్రాబ్లమ్స్ చూడు. మా అక్క చూడు ఎట్లా ఉంది, ఏ విధంగా ఉందో. ఆమె ఇంత గతంలో చాలా బాగుండే, ఈమె కూడా చూడు చాలా. అంటే ఈ రోగాలకి అనేకమైన ఈ ప్రాబ్లం వల్ల చాలా రోగాలు వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరు చెప్పుకునే పరిస్థితి లేక వాళ్ళే లోపల కుమిలిపోతున్నారు. మేము గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాం, గతంలో కట్టించిన క్వార్టర్స్ ఇప్పటికీ స్లాబులు రాలి కింద పడుతుంది. మేము గతంలో కూడా గవర్నమెంట్కి చెప్పడం జరిగింది, నాయకులకు చెప్పడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదుడే లేడు. ఏదో తూతూ మంత్రంగా పైకి వస్తారు, మేము చేస్తాం భయ అంటారు, వెళ్ళిపోతారు. ఎలక్షన్ వచ్చిన సమయంలోనే బసవతారక నగర్ ప్రజలే కానీ పిలుంనార్లో నివసిస్తున్న 18 బస్తీలో ప్రజలు నాయకులకు గుర్తుకొస్తారని మేము మీకు ఈ టీవీ ద్వారా తెలియపరుస్తున్నాం. అదే కాకుండా అనేక బస్తీలలో ఈ ఒక్క సమస్యే కాదు, అనేక బస్తీలలో అనేక సమస్యలు ఉన్నాయి, ఎవరు పట్టించుకునే అదే లేరు. మేము ఒకటే నాయకులకు కానీ లేకుంటే గవర్నమెంట్కి తెలియజేయడం ఏంటంటే, ఈసారి ఎలక్షన్లో మీకు ఓటు కావాలంటే ఖచ్చితంగా మా బస్తీలలో సమస్యను తీర్చి మీరు రేపు ఓటు అడగాలని మీకు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా చూస్తే ఇంకా ఈ సమస్యలు కావచ్చు, అంటే కనీసం ఇళ్ళకి కూడా వెళ్ళని దారి కూడా ఉన్నాయి. ఆ దారికి సంబంధించి ఎలాంటి సమస్యకు పరిష్కరించుకోవాలంటున్నాం. మేము ఇక్కడ స్థానికంగా ఉంటామని మేము ఇంతకుముందు కూడా చెప్తే ఏమంటారంటే, అరే ఆ గల్లీలోకి ఓడోడిపోతారు రాబాయ్ అంటే, మీరు రాకపోవచ్చు, మరి గల్లీలో ఉన్న వాళ్ళు ఏ విధంగా బతకాలని కూడా మేము అడిగాము. అందుకే మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం మా బాధల్ని. మీరే దీన్ని ఎక్కడికి తీసుకెళ్తారో, ఏ విధంగా తీసుకెళ్తారో మీరే ప్రజల దృష్టికి తీసుకెళ్ళి, నాయకుల దృష్టికి తీసుకెళ్ళి గవర్నమెంట్ మెడ ఉంచి పనిచేసే విధంగా మీరు చేయాలని మీ టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం.
చాలా సమస్యలు, ఒక సమస్యనే కాదు, చిన్న గల్లీ కాదు. ఆ గల్లీలో మీరు ఒకసారి లోపలికి ఇంకా మాతో పాటు వస్తే మేము నడిచే వెళ్ళే విధంగా లేదు. మరి మేమంటే వయసులో వెళ్తున్నాం, మరి ఇలాంటి పెద్ద మనుషులు ఏ విధంగా వెళ్ళాలి? వాళ్ళకి అక్కడ మెట్లు కట్టియటమా లేకుంటే ఇంకో సౌకర్యం చేసే విధంగా గవర్నమెంట్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఓపెన్ నాల సమస్య చూస్తే చాలా ఏళ్ల నుంచి కూడా ఉంది. పైన ఒక స్లాబ్ వేయాలని చెప్పి కూడా మీరు చాలాసార్లు కూడా కోరారు. అయినా కూడా ఇన్ని సంవత్సరాలు అయినా కూడా దీనికి సంబంధించి స్లాబ్ వేయలేరు. ముఖ్యంగా దానికి సంబంధించి మీరు అధికారులను స్పందించారు అడిగితే? చాలాసార్లు చెప్పారండి, బస్తీ వాళ్ళు చెప్పారు, తర్వాత అధికారులు కూడా చెప్తే ఇప్పుడు చెప్పినా కదా మీకు మొదట్లోనే చెప్పిన ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న సమస్య ఆ పక్క పోతేనేమో మాకు జూబ్లీహిల్స్ పోతే ఇటు పక్కకు వస్తే ఖైరతాబాద్ వీళ్ళు 2 కాన్సెన్సుల వల్ల ఈ ప్రాబ్లం ఇలా కావటానికి కారణం. అందుకే మేమేమంటున్నామంటే మీకు జూబ్లీహిల్స్ వస్తుందా ఖైరతాబాద్ వస్తుందా పక్కన పెడితే మీరిద్దరూ ఒకటే పార్టీ నాయకులు కాబట్టి మీరిద్దరూ ఒక దగ్గర కూకొని ఆ సమస్యను పరిష్కరించి ప్రజల్ని మంచిగా బలోపేతం చేయాలని చెప్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఈ యొక్క బీజేఆర్ నగర్ బస్తీ సంబంధించి వాసుగా మీకు ముఖ్యంగా ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు వెంటాడుతున్నాయి? ఈ బసవనగర్ తగలలో మెయిన్ ముఖ్య సమస్య అంటే ఓపెన్నాల వలన వచ్చింది. గతంలో ఇంతకుముందు ఇలా పడి చనిపోవడం కూడా జరిగింది. ఎన్నోసార్లు కంప్లైంట్ ఇస్తే కూడా రావడము, తర్వాత జాలి లేయడం జరిగింది. స్లాబ్ అయితే వేయట్లేరు. ఇక్కడ ఉన్న ప్రజలంతా స్లాబ్ వేయాలని కోరిన మేర కూడా ఇప్పటిదాకా జరగలేదు. ముఖ్యంగా ఈ కచరా వేయడము, పైనుంచి కచరా నాళాలకు వెళ్ళి డ్రైనేజ్ వాటరు డ్రింకింగ్ వాటర్ మిక్స్ అయ్యి రావడం వలన ఇక్కడ ఉన్న ప్రజలకు చాలామందికి అనారోగ్యాలు పాలవుతారు, వికలాంగులు అయిపోతున్నారు, చాలా పెద్ద మనుషులు ఆరోగ్యంగా లేరు. తోవలు చేయమని ఎన్నోసార్లు వీడియోలు ఫోటోలు పెట్టినాము, వస్తున్నారు, తోవ చేస్తున్నాము, మీరు డివైడ్ చేసుకోండి 6 ఫీట్లు 7 ఫీట్లు అంటారు, అంతకు వెళ్ళిపోతారు. మాకు మెట్ల సౌకర్యం బాగాలేదు, రాయడానికి కూడా లేదు, నడవడానికి ఎక్కడానికి దిగడానికి చాలా సమస్యలు. ఇవన్నిటికన్నా ప్రధానమైన సమస్య అంటే ముందుకు అటు వెళ్తే అటు ఓపెన్నాల ఇటు ఓపెన్నాల మధ్యలో ఈ స్లాపులు అన్నీ పడిపోతున్నాయి. 2 రోజుల ముందు ఇక్కడ బాల్కనీ పడిపోయింది, ఒక అతను దెబ్బలు దాకి. ఈ బస్తీ మొత్తం సమస్యలు ఇక్కడ. ఇప్పటిదాకా ఏ సమస్య తీరలేదు. నాయకుడు వచ్చిన అప్పుడప్పుడు రావడం పోవడం, ఇది సమస్య. స్థానిక ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇన్ని సమస్యలు ఉన్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు? స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు మాకు ఏదైతే పనులు జరిగినాయి కాంగ్రెస్లో ఉన్నప్పుడు జరిగినాయి, ఈ వాటర్ లైన్ కానీ డేసిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ రోడ్లు కానీ జరిగినాయి. ఆ తర్వాత ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా ఆయన తూతూ మంత్రంగా రావడం, చేస్తారా వస్తారా పోవడం అంతే. ముఖ్యంగా బసవతానగర్ బీజేఆర్ నగర్ ఈ డౌన్ ప్రాంతాలను ఎవరు పట్టించుకోవట్లేరు. ఆయన ఉద్దేశం ఏందనేది మేము అడిగితే చెప్పడు. పోతే అవుతున్నాయి పనులు, అది గవర్నమెంట్ శాంక్షన్ అయినాయి, రోడ్ రాలేదు, శాంక్షన్ అయింది, బిల్ కాలే, ఇవే సమస్యలు చెప్పడు, రాడు. గతంలో ఈ మెట్లు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి మెట్లు మొత్తం పైపులు పోతే మేమందరం 550 రూపాయలు జమ చేసుకొని కొన్ని డబ్బులు జమ చేసుకొని ఆ మెట్లు వేసుకొని ప్రైవేటు అందరం ఒక 4 ఇంచ్ పైప్ వేసుకొని ఆ మోరీలలో కలుపుకున్నాం. కనీసం ఆ పైప్ డ్రైనర్స్ చింతరామచంద్ర అప్పుడు కూడా శాంక్షన్ అయింది, ఆ మోరీలు వస్తున్నాయి, మీకు ఈ బాధలు తగ్గిపోయినాయి అన్నాడు. గుడి కట్టిసా బడి కట్టిసా అని వచ్చి తూతురు మంత్రం ఆయన చేసి ఆయన తర్వాత ఈయన గెలిచినా కూడా మాకు ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుంది. ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే కానీ ఏ ప్రభుత్వం కానీ మాకు పనిచేయలేదు. ఏదైతే జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం జరిగింది, దాంట్లోనే మేమంతా నివసిస్తున్నాం. మొత్తానికి ఈ యొక్క బస్తీ వాసులు ఎంతమంది ఉంటారు? కుటుంబ సభ్యులు కావచ్చు, ఎంతమంది ఉంటారు ఇక్కడ ఈ బస్సుల్లో? కనీసం అంటే 1102 బూతులు, 1100 చిల్లర జనాభా ఉంటుంది 2 బూతులకు. పబ్లిక్ చాలా ఉంది, కానీ ఓట్లప్పుడు ఈ ఓటు గురించి వస్తారు, తర్వాత సమస్యలు రారు. आप बोले क्या है आपके? पानी की प्रॉब्लम है। सुबह में 7 बजे नल छोड़ने वाला सर, 11:30-12 बजे हम लोग पेंट का काम करने वाले, रोज़ मजदूरी करने वाले, डेली जाने को डिस्टर्ब हो जा रहा, गए तक लंच टाइम हो जा रहा, देता मजदूरी उन्होंने नहीं देता मजदूरी, ये प्रॉब्लम हो रहा। डेली 7 बजे छोड़ने का नल को 11:30-12 बजे छोड़ रहा पानी, बहुत प्रॉब्लम हो रहा। पानी की तरफ से मच्छर, घर के लेडीज़ के काम रुक जा रहे। अब हम लोग भी काम पे जाने लगे, पानी भर लेके निकल जाते फ्रेश होके। 7 बजे छोड़ने का नल को 11, 11:30-12 बजा दे, सबके काम ख़राब हो जा रहे। अब अब उतना प्रॉब्लम अगर बोले तो मजदूरी से जाने वाले उतना पैसा देगा कोई भी नहीं देता पैसा उतना। ड्रेनेज का पानी मिल के नहीं आ रहा, पूरा लाइन पूरा ऊपर से भी जो आ रहा पानी, गलीस पानी मिल के आ रहा उसके अंदर। ऊपर का पानी है ना, उसको बंद करने लगाओ साहब, पूरा पानी गंदा आ रहा जा रहा पूरा। वो लाइन, ये लाइन, वो लाइन, उसका क्या करना बोलो? ये पूरा हुआ बाद वोट डालना, नहीं तो कोई नहीं वोट नहीं डालता। अब जाके वहाँ बिल्डिंग देखो, पूरा झड़ गया बिल्डिंग, ऊपर जो डाले ना स्लैब पूरा झड़ गया। आपको बताओ तो बताओ तुम यहीं से बाजू से ऐसा करे तो कैसे साहब? गरीब लोग मर जाते ना साहब। बोलो एमएलए कुछ भी नहीं कर रहे क्या? काम है यहाँ पे कुछ भी नहीं, आ रहे जा रहे देख रहे, दो खाने वाला खा रहा, बैठने वाला बैठ रहा। हाँ, हमेशा का गरीब आदमी कहाँ जी सकता साहब? देखो हर एक स्लैब को देखो, पूरा वो जो मारे ना माल पूरा गिर गए। राड़ा बता दूँ मैं आपको,
राणा पूरे बताता हूँ। మొత్తానికి చూస్తే స్లాపులు కూడా మొత్తానికి పైనుంచి పడిపోతున్నాయి, చాలా మంది కూడా చనిపోతున్నారు, అయినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి కూడా ప్రధానంగా ఇటు బస్తీవాసులు డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా ఇదే సమస్యలు కాకుండా కనీసము పైకి వెళ్ళాలంటే కూడా తమకు దారి లేదు, ఈ యొక్క దారికి సంబంధించి కూడా కావచ్చు పూర్తిగా ప్రభుత్వం పట్టించుకోవాలని మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఇక్కడికి ఒక నాలా వద్ద నుంచి కూడా వెళ్ళి చూస్తే అక్కడ నడవడానికి కూడా వీలేని విధంగా ఉన్నాయి ఇక్కడ బస్తీ వాసులు సంబంధించి చూస్తే ఈ సమస్యలు. అంతేకాకుండా ఇక్కడ చెత్త కావచ్చు, చెత్తకు సంబంధించి దానిపైన కూడా తమకు పూర్తిగా రోగాలు వస్తున్నాయి, రోగాల బాటిన పడుతున్నామని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నాం. మొత్తానికి చూస్తే బస్తీ వాసుల సమస్యలు మాత్రము వెంటాడుతూనే ఉన్నాయి, కానీ తమను ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వీరు ఇళ్లలోకి వెళ్ళడానికి కూడా పూర్తిగా ఇక్కడ మనం ఒకసారి గమనించి చూస్తే మెట్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే పైన ఉన్నవారి ఇళ్లలోకి వెళ్ళాలంటే కూడా ఈ యొక్క మెట్ల ద్వారానే వెళ్ళాలి. ఇక మెట్ల ద్వారా వెళ్తున్న నేపథ్యంలో అక్కడ సరిగా మెట్లు కూడా లేవు, మనకి కనిపిస్తున్న ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఈ యొక్క మెట్లపై నుంచి కూడా అందరూ ఇండ్లలోకి వెళ్ళాల్సి ఉంటుంది, కానీ అక్కడ నడవలేని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పైనుంచి చెత్త కూడా పూర్తిగా వర్షం వచ్చినప్పుడు కొట్టుకోవస్తుంది చెత్త, దానివల్ల తాము ఇక్కడి నుంచి పైకి కూడా వెళ్ళలేకపోతున్నామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఇందులో చూస్తే మాత్రము దాదాపు 2000 మందికి పైగా ఇక్కడనే నివసిస్తామని చెప్పి కూడా బస్తీవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. आप बोलिए, आपको ऊपर से क्या पानी आता है? आओ बारिश का पानी आता ऊपर से, पूरा कचरा पूरा भर जाता, पूरा घर के अंदर आ जाता पानी, पूरा गली जाता रहता पानी इधर। तो कोई भी एमएलए कुछ भी नहीं कर रहे हैं आपको? कोई भी नहीं आ रहे, कोई भी नहीं देख रहे इधर, कोई एमएलए आ रहा ना, कोई लीडर आ रहा ना, पूरे देखो घरा भी गिर जा रहे ऊपर से, छत के ऊपर से वहाँ उधर देखो ये पूरा गिर जा रहा, कोई देख रहा भी नहीं, कोई आ रहा भी नहीं। यहाँ हम लोग ही साफ कर ले रहे, कोई आ रहा भी नहीं, पूरा मैनल भर जाता, पूरा ऊपर से पानी कचरा सब घरा में घुस जा रहा। हम लोग देखो सीमेंट भी हम लोग ही कर लिए, पानी आ रहा, कोई कर रहा भी नहीं, पूरा पानी अंदर आ जाए तो आपको प्रॉब्लम होता है? बहुत प्रॉब्लम हो जा रहा, पूरा गलीज बो आ जा रहा, इसलिए ये पूरा सीमेंट का हम लोग कर ले, कोई भी नहीं आ रहे बोल के। మొత్తానికి చూస్తే వర్షం పడితే పూర్తిగా వరద నీరు ఇళ్లలోకి వస్తే, అంతేకాకుండా డ్రైనేజ్ నీళ్లు కూడా ఇళ్లలోకి వస్తాయని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా పూర్తిగా యొక్క సమస్యలు తమను వెంటాడుతున్నాయి. ఇప్పటికైనా ఎమ్మెల్యే పూర్తిగా స్వయంగా వచ్చి తమ సమస్యలను నెరవేర్చాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పక్క గల్లీలో కూడా వెళ్ళి చూద్దాము అక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ ఏ బస్తీకి వెళ్ళినా కూడా ఆ బస్తీ సమస్యలు వెంటాడుతున్నాయని చెప్పి కూడా ప్రధానంగా ఇటు మహిళలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే తాగడానికి మంచినీళ్ళు కూడా సరైన సమయానికి కూడా రావట్లేవు. తాము ఉదయము రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు తమవి. ఎందుకంటే పూర్తిగా పని చేసుకుంటానే తమ యొక్క బతుకు జీవనం కొనసాగుతుంది. కానీ ఇక్కడ మాత్రము పని చేసుకోవాలంటే ముఖ్యంగా ఇల్లు యొక్క నీళ్లు రావాల్సి ఉంటుంది. ఈ యొక్క నీళ్లు వస్తేనే తాము ఈ యొక్క వంట వండుకోనికి కావచ్చు, ఇతర సంబంధించి అన్నీ కూడా తెలుస్తున్నాయని మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. మీకు చెప్పండి, ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఎలాంటి సమస్యలు ఉంటున్నాయి? అసలు బాగోదు సార్, మొత్తం నీళ్ళే వెళ్తుంటాయి. మామూలుగా నల్లలు వచ్చినప్పుడు కూడా మొత్తం నీళ్ళే. అంటే ఎమ్మెల్యే ఇట్లా ఎవరేం పట్టించుకోవట్లేదు. పైనుంచి బాగా కచరా వాటర్ ఫుల్గా వస్తాయి, ఇదంతా నిండిపోతుంది. మొత్తం మేము ఆ కాలంలో దుబ్బాల్సి వస్తుంది మొత్తం. అది ఇక్కడ సమస్యలు మాత్రం పూర్తిగా వెంటాడుతున్నాయి. బోలియే लीडर है ना क्या भी नहीं, पूरा गलीज हो जाए बस्ती, पूरा मच्छरा काट रहे बच्चों को मच्छरा काट रहे, मलेरिया हो रहा। और नल आया तो पूरा गलीज है, कचरा आता है तो कचरा आता, नल आया तो पानी बारिश आई तो पूरा कचरा आता, पूरा भर जाता गली। बहुत परेशानी हो जाती, सीढ़ियाँ तो रास्ता बनाए तो ही जाता, वही परेशानी। नल नहीं आया तो नहीं, एक बोरिंग है ना क्या है, पानी परेशानी होती, एक रोज नल नहीं आया तो। और 7 बजे खोलना जा, काम गए लोग, कोई भी नहीं है ना, तो अच्छा बात करते थे हम, खाली मैं छूँ खाली। पूरा देखो पूरा भर गया वहाँ कचरा, गाड़ी आती फिर कचरा उठा ले जाती, बदबू आती घरों में तक वो आती। सिलाब डाले तो तभी जरा सही रहता नाला, उठाते जाते कचरा डालते जाते, उठाते जाते कचरा। लीडर आप बोलिए क्या है आपके पूर्ति? ये पानी नहीं आता इधर, 6 बजे आने का, 10 बजे 12 बजे 1 बजे आ रहा। बच्चों को स्कूलों को जाने का रहता,
टाइम बहुत हो जा रहा, पानी भी उधर पूरा कचरा आके पीने का पानी अब मिल जा रहा, बच्चों को टाइफाइड डेंगू हो जा रहा, छोटे छोटे बच्चों को बहुत परेशानी हो। यहाँ के एमएलए कोई भी नहीं है, यहाँ पर खाली वोटा डालने के लिए आते हैं इन टाइम पे, इसका चले आते, कोई भी नहीं देते हाथ यहाँ पर। जरा आप लोगों करे तो मेहरबानी थी आप लोगों को। ఒకసారి మనం ఒక డ్రైనేజ్ సంబంధించి పూర్తిగా వెళ్ళి చూద్దాము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య మాత్రము చాలా రోజుల నుంచి కూడా వెంటాడుతూనే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి ఇప్పటికైనా పూర్తిగా అధికారులు వచ్చి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలనేది మాత్రము ప్రధానంగా బస్తీవాసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థనే ప్రధానంగా తమకు ఈ యొక్క ప్రతిరోజు యొక్క వెంటాడుతుంది. ఎంత ఏములోకం పడుతున్నాం అనుకుంటున్నారు మేము బాధ. వర్షం వస్తే అసలు ఉండడానికి దారి ఉంటుందండి మాకు ఏమన్నాని. మేర నుంచి వచ్చిన చెత్త అంతా బురదంతా ఇంత రాళ్ళు ఇంత ఇవి వచ్చేస్తున్నాయి మాకు. మేము ఏం చేయాలండి మా పరిస్థితి గల్లీలని? మేము ఉండడానికి ఉండాలి కదండి. మనిషి చిన్నపిల్లలు తిరుగుతారు, ఇంత రాళ్ళు పైనుంచి కొట్టుకొస్తున్నాయి. ఇంత వరద వస్తే ఇంత ఎత్తులు వచ్చేస్తుంది నీరు, ఇంట్లోకి వచ్చేస్తుంది నీరు. మరి మా పరిస్థితి ఏంటండి? అసలు మీ గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా పట్టించుకుంటున్నారు మమ్మల్ని ఏమన్నాని? మేము బతకాలి కదా, చిన్నపిల్లలతో బతకాలి కదండి. మేముని చోటు బచ్చాలు ఏం తిరుగుతున్నారు, ఆ రాళ్ళు కొట్టుకొచ్చేస్తుంటే ఏమవుతారు పరిస్థితి? పిల్లల పరిస్థితి ఏంటి? అసలు గవర్నమెంట్ వాళ్ళు అసలు వస్తున్నారు, చూసుకుంటున్నారు, పోతున్నారు, కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. ఈ ఓట్ల టైంకి వస్తారు, ఓట్లు వేసేయండి అంటారు. మా పరిస్థితి ఏంటి? అక్కడ చెత్త అంతా కొట్టుకొచ్చి ఇంత పైపులు వేసారు. ఈ మురికంతా రోజుకి మునిగిపోవడమే కాలంలో. రోజు మనుషులు నెట్టుకు ఎక్కడ మేము చేసుకోవాలండి? మేము తెచ్చుకున్నదే 10 రూపాయలు కష్టం. ఈ కష్టంలో నేను 10 రూపాయలు ఇచ్చి అంచేపు రోజు చేయించుకోవాలంటే మా పరిస్థితి ఏంటి? అసలు గవర్నమెంట్కి ఏమైనా అర్థమవుతుందండి? ఏమోనని వస్తారు, కరెక్ట్గా ఎలక్షన్కి వస్తారు, మాకేసేయండి ఓట్లు అంటారు. వేసేస్తున్నాం ఓట్లు, గెలిచిన రాకని మాట అంటున్నారు, గెలిచేకి దీన్ని అలా వదిలేస్తున్నారు. ఈ తెప్పలు ఎన్ని సంవత్సరాలు పెట్టి పడుతున్నామండి తెప్పలు. ఇది ఒక్కటి మాకు బాగు చేస్తే మాకంతా మేము చక్కగా ఉంటామండి. ఇది ఒక్కటి మాకు మేము అనుకుంటుంది. అధికారులకు చెప్తే ఏమంటారు దీనికి సంబంధించి సమస్య? వస్తున్నారు, ఎప్పుడైనా చెప్తే వస్తున్నారు, చూస్తున్నారు, వచ్చేస్తుందమ్మా అంటున్నారు. మొన్న ఒకనాడని మొత్తం అంతా కొట్టుకొచ్చినాయి, ఇంత రాళ్ళు వరద అంతా కొట్టుకొచ్చేస్తే ఎవరో అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అంటే గౌరీశంకర్ని చెప్తే మేము తీసుకొస్తే చెప్పి చూసి, లేదమ్మా ఈ నెలలో చేసేస్తాం, మా పైపులు వేసేస్తామమ్మా ఈ నెలలోని అన్నారు. ఏది మళ్ళీ మనుషులు ఇప్పుడు కాపాడలేదు మళ్ళీని. అప్పుడే 8 నెలలు 9 నెలలు అయింది మేము చెప్పి. ఇన్నాళ్ళు పెట్టి లీటర్ గౌరీశంకర్ గారు అంటేని ఆయనే చెప్తుంటే ఏంటండి వస్తున్నా నేను చెప్తున్నారమ్మా, వాళ్ళకి వస్తున్నారమ్మా అంటున్నారు. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్లు చేస్తుంటే వాళ్ళు ఎత్తుతమే లేదు, ఫోన్లో ఎత్తుతలేదు వాళ్ళు. మేమని 50 రూపాయలు ఇచ్చి 500 ఇచ్చి మేము కష్టం ఇచ్చి మోరీలు చేయించుకుంటున్నాం. మొత్తానికి చూస్తే బస్తీవాసులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క డ్రైనేజ్ సమస్యను పట్టించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు ఈ యొక్క తాము 1000 రూపాయలు ఇచ్చి తామే క్లీన్ చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందని చెప్పి కూడా బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక పూర్తిగా ఈ యొక్క డ్రైనేజ్ సంబంధించిన వ్యవస్థ మనం చూస్తే ఈ యొక్క సమస్య ఇళ్లలోకే వస్తుంది. ఇళ్లలోకి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క వాటర్ మాత్రము దీనికి సంబంధించి ఆ ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే తాము రోగాల బారిన పడి చనిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ కబ్ से आ रही है पानी पूरा? ये 5 साल से जब से एमएलए जीत के गया इधर, पलट के दोबारा देखने नहीं आया इधर, देखने नहीं आया। और पूरा गंदगी रहती, सुबह में हम डेली साफ करते इसको। और कोई भी जो अपना गौरी शंकर जो लीडर है यहाँ का, वो एक बार आता है, दोबारा कभी आता ही नहीं है। जब इलेक्शन के टाइम पे सब लोग दिखेंगे, अभी कोई नहीं दिखेगा। अब ये गंदगी देखने कोई नहीं दिखेगा। पानी कैसा आ रहा है, पब्लिक कैसा जी रहा है, कैसा नहीं जी रहा है। डेली साफ करते यहाँ पे, डेली साफ सफाई करते, डेली का रोज का काम है ये। इलेक्शन के टाइम पे आएंगे, भाई हमको वोट दो, वोट देने के बाद में भूल जाते कौन पब्लिक, कहाँ की पब्लिक जान दो, बस इतना ही है और कुछ नहीं है उनके लिए। खाली मेन मुद्दा वोट का है, वोट तक रहेगा जब तक आएंगे। ये देखो पूरा यहाँ से यहाँ तक पूरा कचरा ही कचरा इतना भरा रहता है, ऊपर से आता है पूरा ऊपर से। अगर एक लाइन पड़ जाए यहाँ पे तो कोई प्रॉब्लम नहीं होगा। एक बार में 5 साल के बाद में एक बार आते, बस 5 साल के लिए। हाँ भाई जीतो, बस जीतो, धूम धड़ाका कर देते, साफ सफाई कर देते। इलेक्शन से पहले 4 महीने पहले, इलेक्शन से 4 महीने पहले साफ सफाई करना चालू कर देते, बस उसके बाद कुछ भी नहीं है।
ఇది ఈ యొక్క బస్తీ వాసుల సమస్యలు. ఎందుకంటే తమకు డ్రైనేజ్ సమస్య కావచ్చు, ఓపెన్ నాలా కావచ్చు, మంచినీరు సమస్య కావచ్చు, ఇవి కొన్ని సంవత్సరాల నుంచి కూడా వెంటాడుతున్నాయి. కానీ ఏ అధికారులు కావచ్చు, ప్రజానాయకులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా తమకు ఇంతవరకు కూడా ఏ సహాయం కూడా చేయలేరు. ఎందుకంటే తమ పైసలు పెట్టి ఒక డ్రైనేజ్కి సంబంధించి క్లీన్ చేయించుకుంటున్నాము. అంతేకాకుండా అధికారులకు చెప్పినా కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు, కేవలం ఓట్ల సమయంలోనే ఓట్లు అడగడానికి వస్తారు తప్ప దాని తర్వాత ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చి ఈ సమస్యలపైన ఎవరు కూడా మాట్లాడే ప్రసక్తే లేదని చెప్పి కూడా ఇక్కడ బస్తీ వాసులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని తమ సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికైతే బీజేఆర్ నగర్ బస్తీ వాసుల బాధలు మాత్రము వర్ణాతీతంగా ఉన్నాయి. చాలా సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క డ్రైనేజ్ సమస్య నుంచి బాధపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ యొక్క డ్రైనేజ్ సమస్యను పూర్తిగా నెరవేర్చాలి. అంతేకాకుండా లేకపోతే తాము రోగాల బారిన పడి చనిపోయే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ప్రధానంగా బస్తీ వాసులు కూడా పూర్తిగా డిమాండ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.